కదా అసలైన కిక్ అంటే ఇది కదా రోమాంచితం అంటే ఇది కదా అసలైన విజయం అంటే ఇది కదా తీయని ప్రతీకారం అంటే అవును ఇవన్నీ ఇవాళ దేశం మీసం మెలేసేలా రఫ్ ఆడిన లేడీ సూపర్ స్టార్ గురించి భారత్ విమెన్ క్రికెట్ జెమిమా రోడ్రిగ్స్ గురించి జెమిమా రోడ్రిగ్స్ సృష్టించిన క్రికెట్ జాతర గురించి జట్టుకు భారమన్నారు నీ సేవలు అక్కర్లేదన్నారు మొహం మీద సిక్సర్లు కొట్టినట్టు ట్రోల్ చేశారు అయినా ఆమె ఆదరలేదు బెదరలేదు అవకాశం కోసం ఎదురు చూసింది కరెక్ట్ టైంలో విశ్వరూపం చూపింది దేశం మొత్తం మీసం మేలేసేలా సత్తా చాటింది ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో భారత్ను ఫైనల్కు తీసుకెళ్లింది అందుకే క్రికెట్ ప్రపంచం ఇప్పుడు ఆమెకు సలాం అంటోంది జై హో రోడ్రిగ్స్ అని కీర్తిస్తోంది జెమిమా రోడ్రిగ్స్ మహిళల వరల్డ్ కప్ లో సెన్సేషన్ క్రికెట్ ప్రపంచం మొత్తం జెమిమా రోడ్రిగ్స్ ఆట గురించే మాట్లాడుతోంది వరల్డ్ కప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన తీరే అందుకు కారణం కొండంత టార్గెట్ ముందున్న జెమిమా రోడ్రిగ్స్ కూల్ గా తన పని తాను చేసుకుపోయింది పోరాడితే విజయం సాధించవచ్చని నమ్మింది తనకంటే ముందు వచ్చిన షఫాలి వర్మ స్మృతి మందన పెవిలియన్ కు చేరిన టెన్షన్ పడలేదు న్యాచురల్ గేమ్ ఆడేసింది రిస్క్ తీసుకోకుండా ఆసీస్ పై ఒత్తిడి పెంచేసింది స్ట్రైక్ రొటేట్ చేస్తూనే పరుగులు దంచింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో కలిసి కీలక పార్ట్నర్షిప్ ను నమోదు చేసింది కెప్టెన్ అవుట్ అయినా తను మాత్రం పట్టు వదలలేదు మైల్ స్టోన్స్ ను పట్టించుకోకుండా సెల్ఫ్లెస్ గేమ్ ఆడేసింది హాఫ్ సెంచరీని కూడా సెలబ్రేట్ చేసుకోలేదంటే ఆమెలోని అసలు సిసలైన క్రీడా స్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చు మైల్ స్టోన్స్ తో తన పని ముగిసినట్టు కాదని ముందుకు సాగింది సహచరులతో కలిసి టార్గెట్ను ఛేదించడంలో దూకుడు చూపింది సెంచరీకి ముందు ఎనర్జీ లేనట్టు కనిపించినా ఆ తర్వాత అనుభవంతో ఆధిపత్యం చెలాయించింది టైమింగ్ ప్లేస్మెంట్తో కట్టిపాడేసింది ఓ ఎండ్లో కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేస్తూ సహచర ప్లేయర్లు కూడా బ్యాట్ జిలిపించేలా సక్సెస్ అయింది చివరి వరకు క్రీజులో నిలిచి భారత్కు అద్భుత విజయాన్ని అందించింది టీమిండియా గెలిచిన తర్వాతే తన పని పూర్తయినట్టుగా భావించింది అందుకే ఆట ముగియగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది రోడ్రిగ్స్ అంటూ స్టేడియం మారుమోగుతుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది అరగంట సేపు ఏడుస్తూనే ఉంది ఈ దృశ్యం యావత్ దేశాన్ని కదిలించింది నిజానికి రోడ్రిగ్స్ విజయనాదం వెనుక ఒక కన్నీటి కథ ఉంది ఓ జీవితానికి సరిపడా అవమానాలున్నాయి వన్డే వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ల్లో జెమిమా పెద్దగా రాణించలేదు శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్లో పరుగుల ఖాతానే తెరవలేదు పాకిస్తాన్తో గ్రూప్ మ్యాచ్లో 32 పరుగులకు పరిమితమైంది సౌత్ ఆఫ్రికాపై డకౌట్ అయింది ఆస్ట్రేలియాతో గ్రూప్ మ్యాచ్లో 33 పరుగులే చేసింది తొలి 4 మ్యాచ్ల్లో జస్ట్ 64 పరుగులే సాధించింది అందులో 2 డకౌట్లే ఉండడంతో యువ ప్లేయర్ను టీం మేనేజ్మెంట్ నమ్మలేదు బెంచ్ మీద కూర్చోబెట్టింది ఇంగ్లాండ్తో మ్యాచ్ నుంచి సైడ్ చేసింది జట్టు నుంచి తప్పించిన రోడ్రిగ్స్ మాత్రం అవమానం ఫీల్ అవ్వలేదు స్పోర్టివ్ స్పిరిట్తో ఛాలెంజింగ్గా తీసుకుంది అవకాశం రాగానే మరింత బాధ్యతతో ఆడాలనుకుంది వద్దనుకున్న వాళ్లే తప్పక ఆడించేలా న్యూజిలాండ్పై మెరిసింది 55 బాల్స్లో 76 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది ఆ తర్వాత సెమీస్ బరిలో దిగింది బ్యాటింగ్ పొజిషన్ గురించి కూడా ఆమెకు ఎవ్వరూ చెప్పలేదు చివరి నిమిషంలో ఆమెను బరిలోకి దింపారు ఆస్ట్రేలియాపై అసాధ్యమనుకున్న టార్గెట్ను ఛేదించడంలో కీలకంగా నిలిచింది 134 బంతుల్లో 127 పరుగులు సాధించింది ఛాంపియన్ ప్లేయర్గా ప్రశంసలు అందుకుంటోంది కెరీర్లో రోడ్రిగ్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది ఫామ్లో ఉన్నప్పటికీ గత వన్డే వరల్డ్ కప్లో అవకాశం దక్కించుకోలేకపోయింది గత టీ20 వరల్డ్ కప్లో ఛాన్స్ దొరికిన ఫామ్ అందుకోలేకపోయింది టీమిండియా ఓటములకు జెమిమా రోడ్రిగ్స్ ఎక్కువగానే ట్రోల్ అయింది సహజంగానే ఈ యువ ప్లేయర్ ఎప్పుడు సరదాగా ఉంటుంది సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా కనిపిస్తుంది గిటార్ వాయిస్తూ పాటలు పాడడం జెమిమా రోడ్రిగ్స్కు చాలా ఇష్టం ఓ రకంగా మ్యూజిక్ ఆమెకు ఎంతో ఇష్టం సోషల్ మీడియాలోనూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తుంది దీంతో టీమిండియా ఎప్పుడు ఓడినా జెమిమా టార్గెట్ అయ్యేది రన్స్ చేయలేకపోతున్నాం రీల్స్ చేసుకో అంటూ సోషల్ మీడియాలో రోడ్రిగ్స్ పై పెద్ద దాడి జరిగేది అందుకే సెమీస్లో సూపర్ షో తర్వాత ఎమోషనల్ అవ్వడానికి ఈ ట్రోలింగ్స్ కూడా ఒక కారణమే జెమిమా రోడ్రిగ్స్ ఫ్యామిలీది మంగళూరు రోడ్రిగ్స్ పుట్టక ముందే ఆమె ఫ్యామిలీ ముంబైలో సెటిల్ అయింది
తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్, తల్లి లవితా రోడ్రిగ్స్. జెమిమాను క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు రోడ్రిగ్స్ కుటుంబం కష్టపడింది. జెమిమా తొలి గురువు ఆమె తండ్రే. చిన్నప్పుడు సోదరులు ఎనోక్, ఎలీతో కలిసి రోడ్రిగ్స్ క్రికెట్ ఆడేది. మెరుగైన క్రికెట్ సౌకర్యాల కోసం జెమిమా కుటుంబం భాండూప్ నుంచి బాండ్రా వెస్ట్కు వెళ్లాల్సి వచ్చింది. సరైన సౌకర్యాలు లేని సమయంలో ఫుట్పాత్ మీదే జెమిమాకు ఇవాన్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంటి గోడలపై ప్లాస్టిక్ బంతులతో ప్రాక్టీస్ చేయించాడు. తాను అలసిపోయిన, చేతులు నొప్పుగా అనిపించిన కూతురు కోసం ఆ తండ్రి బాధను భరించాడు. ఒక్క క్రికెట్లో మాత్రమే కాదు, హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్లోనూ జెమిమా తన టాలెంట్ చూపించింది. అయితే క్రికెట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేసింది. 2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్యాటింగ్, ఫీల్డింగ్తో తనదైన ముద్ర వేయగలిగింది. గతేడాది జెమిమా కుటుంబం వివాదంలో చిక్కుకుంది. మతపరమైన కార్యక్రమాలకు ముంబై ఖార్జింఖానా క్లబ్ను వినియోగించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంది. ఈ ఆరోపణలతోనే జెమిమాకు ఉన్న సభ్యత్వం రద్దయింది. మత మార్పిడి చేసేందుకు క్లబ్ను జెమిమా తండ్రి ఇవాన్ వినియోగించుకున్నారన్న వార్తలు పెద్ద దుమారమే రేపాయి. ఆ సమయంలో రోడ్రిగ్స్ కుటుంబం ఒత్తిడికి లోనైంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా జెమిమా మాత్రం ఆట మీదే గురిపెట్టింది. లక్ష్యమేంటో తెలుసుకుని వరల్డ్ కప్ సెమీస్లో శివంగిలా చెలరేగింది. అమన్జిత్ కౌర్ విన్నింగ్ షాట్ కొట్టాక తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అప్పటి వరకు దాచుకున్న భావోద్వేగాలను బయటపెట్టేసింది. వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి ఏడవని రోజే లేదని చెప్పిందంటేనే జెమిమా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో అర్థమైపోతుంది. మొత్తానికి ఇప్పుడు జెమిమా ఓ స్టార్ క్రికెటర్, ఆసీస్ విజయ గర్వాన్ని అణిచివేసిన సంచలన తార, చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకునేలా ముంబైలో గెలుపు జెండా ఎగరేసిన రోల్ మోడల్. డివై పాటిల్ స్టేడియంలో సెంచరీతో జెమిమా రోడ్రిగ్స్ ఇమేజ్ కూడా మరింతగా పెరిగిపోయింది. అయితే ఈ మెరుపులు ఫైనల్లోనూ కొనసాగాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ టీమిండియా అంటూనే జెమిమాకు సెల్యూట్ చేస్తున్నారు.